సర్కారు బడిని దత్తత తీసుకున్నారు. మూలన పడిన పాఠశాలకు రంగులు వేయించారు. డిజిటల్ క్లాసుల కోసం కంప్యూటర్ల ల్యాబ్ను ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం లేక చదువులకు దూరమైన విద్యార్థుల కోసం ఆటో రవాణా సౌకర్యం కల్పించారు. బడిని బాగు చేయించి విద్యార్థుల దశను మార్చుతున్న బైన్సా ఉపాధ్యాయుడు గంగా ప్రసాద్ పై V6 రిపోర్ట్. నిర్మల్ జిల్లా బైంసాలో బడిబాట కార్యక్రమంతో మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు కిసాన్ గల్లీ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేది నిరుపేద విద్యార్థులే. అక్కడ ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్న కొందరు విద్యార్థులు కుటుంబ పరిస్థితులు, పేదరికం కారణంగా చదువుకోలేకపోతున్నారు. మరోవైపు స్కూలుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అయితే బడిబాటలో విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న టీచర్లు తమ సొంత ఖర్చులతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన హామీతో పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాహుల్ నగర్ నుంచి 15 మంది విద్యార్థులకు ఆటో ఏర్పాటు చేసి స్కూల్కు వచ్చేలా సౌకర్యం కల్పించి ఆదర్శంగా నిలిచారు. ఇంతకుముందు చెప్పిన స్కూల్ రాహుల్ నగర్లో ఉండే ఆ స్కూల్లో చదువుతున్నా. ఇక్కడ టీచర్లు మా ఇంటికి వచ్చిండ్రు, అడిగిండ్రు. టీచర్ల పైన నమ్మకం లేకుండే టీచర్లు అన్నారు ఆటో కట్టాలి. అయితే మేము ఒక 2 రోజులు ఆటోలో వచ్చినాం. అయితే నమ్మకం లేకుండే టీచర్ వాళ్ళు ఆటో కట్టిండ్రు. టీచర్ వాళ్ళ డబ్బులు ఇందులో ప్రధానంగా ఈ పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులు బడికి వచ్చేలా కృషి చేశారు ప్రధాన ఉపాధ్యాయుడు గంగా ప్రసాద్. గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన గంగా ప్రసాద్ భార్య రాచేడు పద్మ అనారోగ్యంతో మరణించారు. ఆమె మరణం తర్వాత గంగా ప్రసాద్ ఇదే పాఠశాలకు బదిలీపై వచ్చారు. దీంతో తన భార్య పద్మ జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటిదాకా 6 లక్షల రూపాయలకు పైగా సొంత నిధులు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారు. స్కూల్ గేట్, తరగతి గదుల్లో ఫ్యాన్లు, కోతుల నుంచి రక్షణకు ఇనుప జాలీలు, ఉర్దూ, తెలుగు, మరాఠీ విద్యార్థుల కోసం 16 కంప్యూటర్లతో 2 ల్యాబ్లు ఏర్పాటు చేశారు. ఆయన ఉదారతకు ఆకర్షితులై ఈ సంవత్సరం విద్యార్థినులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చారు తోటి ఉపాధ్యాయులు. అందరము టీచర్స్ అందరం కలిసి మొత్తం బైంసాలోని వీధుల వెంబడ వీధికి తిరిగినాము. అందులో కొందరు పిల్లలకు వాళ్లకు రవాణా సౌకర్యం కల్పించినట్టయితే మేము స్కూల్కు రాగలుగుతాము. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మాకు రవాణా సౌకర్యం కావాలి అని అన్నారు. అందులో భాగంగానే మేమందరం టీచర్స్ము అనుకొని ఏం చేసినామంటే ఆ పిల్లలకు మేము రవాణా సౌకర్యం కల్పించి అక్కడ నుంచి దాదాపు రాహుల్ నగర్ నుంచి 20 మంది పిల్లలకు ఆటో సౌకర్యాన్ని కలిగించి ఆ మొత్తం ఆటో ఛార్జెస్ అందరం. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ లేకపోవడము, అన్ని గుంతలు చాలా ఉండడంతో మోకాల వంటి నీళ్లు ఉంటుండే, ఎవరు లోపలకు కూడా రాకుండా ఇబ్బంది ఉంటుండే. అటువంటిది 47 టిప్పర్లను మొరం పోసి సాఫ్ చేయించిన తర్వాత ఆ గేట్ కూడా కూలిపోయిండే, గేట్లు కూడా మరమ్మతు చేయించాను. తర్వాత ఇక్కడ స్టేజ్ లేకుండే స్టేజ్ చేయించాను. 16 కంప్యూటర్లు తీసుకొచ్చాను. దాంట్లో ఈ ప్రిమిసెస్లో తెలుగు అండ్ మరాఠీలో 8 కంప్యూటర్లు, ఉర్దూ ప్రిమిసెస్లో 8 కంప్యూటర్లను ఉంచి విద్యార్థులకు కంప్యూటర్ బోధన కూడా చేయడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. పాఠశాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రతి నెల ఒక్కొక్క ఉపాధ్యాయుడు 1000 రూపాయల చొప్పున డొనేట్ చేస్తున్నారు. సర్కారు బడి బాగు కోసం సొంతంగా నిధులు ఖర్చు చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు గంగా ప్రసాద్ మిగతా టీచర్లను అభినందిస్తున్నారు గ్రామస్తులు.